ఇండియాలో ప్రతిదీ నకిలీయే. మనం ఖరీదైన వస్తువులు తీసుకుంటున్నా సరే అసలు ఇది ఒరిజినలేనా లేకుంటే నకిలీనా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఎందుకంటే మనం తినే ఉప్పు దగ్గర నుండి అన్నీ కల్తీమయమైపోయాయి. తినేవి కాని నిత్యావసరాలు కాని నకిలీవైతే అంతే సంగతులు, రోగాల పాలు కావాల్సిందే. ఇక మనం వేసుకునే మందుల సంగతి చెప్పనక్కర్లేదు. డాక్టర్ మెడిసిన్స్ రాసిస్తాడు, మనం మెడికల్ స్టోర్లో కొంటుంటాం. కాని ఏది ఒరిజినలో ఏది ఫేకో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ప్యాకింగ్ సాలిడ్గా ఉంటుంది. కానీ ప్రజల హెల్త్ విషయంలో పాకిస్తాన్ చాలా ముందడుగు వేసింది. అక్కడకు చాలా వరకు మన దగ్గర నుండే మెడిసిన్స్ వెళ్తున్నా కూడా వాళ్లు ఒక బ్యాచ్ నెంబర్ను ఒక నెంబరుకు మెసేజ్ చేస్తే 3 సెకన్లలోపు మనకు రిప్లై ఇస్తుంది. అది ఒరిజినలా కాదా, దాని ధర ఎంత, ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందనే మెసేజ్ వస్తుంది. దీంతో పాకిస్తాన్ జనాలకు నకిలీ మెడిసిన్స్ గోలపోయింది. కాని మనం మెడిసిన్స్ తయారీలో విప్లవం సృష్టిస్తున్నాం కానీ జనాలకు మేలు చేయడంలో కంపెనీలతో పాటు సర్కార్లు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఎందుకంటే ఇండియాలో అమ్ముడవుతున్న మందుల్లో 25% నకిలీవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాదాపు ఏటా 16,000 కోట్ల నకిలీ మందులు అమ్ముడవుతున్నాయనేది ఒక అంచనా. పైగా ఒరిజినల్స్ కంటే ఫేక్ వాటి ప్యాకింగ్ అదిరిపోయేలా ఉండడంతో మనకు ఏమాత్రం అనుమానం రాదు. అయితే ఫార్మా సెక్యూర్ మొబైల్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఎంఎస్ఎన్ ల్యాబ్తో కలిసి సక్సెస్ఫుల్గా ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తోంది. ఈ ఫార్మా సెక్యూర్ కంపెనీ మనం కొన్న మెడిసిన్ పైన ఉండే అథెంటికేషన్ కోడ్ని 9901099010కి ఎస్ఎంఎస్ చేస్తే చాలు, వెంటనే దాని అథెంటికేషన్తో పాటు బ్యాచ్ నెంబర్ కూడా మనకు క్లియర్గా రిప్లై చేస్తుంది. దాని వివరాలు వచ్చాయంటే ఒరిజినల్ అని అర్థం. అయితే చాలా కంపెనీలు ఈ ఇన్ఫర్మేషన్ని పంచుకునేందుకు ముందుకొచ్చాయి. మెడిసిన్పై అథెంటికేషన్ కోడ్ అని రాసి ఉంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ కొన్ని పెద్ద కంపెనీలు వాటి బ్యాచ్ నెంబర్లకు అథెంటికేషన్ కోడ్ని యాడ్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాంతో కొన్ని మందుల వివరాలు మాత్రమే దొరుకుతున్నాయి. అయినా ఒక చిన్న ఎస్ఎంఎస్తో ఒరిజినలా కాదా అని సరిచూసుకోవడంలో పెద్దగా పోయేదేమీ ఉండదు. కాబట్టి ఫేక్ మెడిసిన్స్పై జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇందులో చిన్నపిల్లలుంటారు, వృద్ధులు కూడా ఉంటారు. ఇప్పటికైనా సర్కార్ ఒక విధానం తీసుకొచ్చి ప్రజలకు ఈ నకిలీ మందుల గొడవను తీర్చాలి. ఎన్నో ఏళ్ల నుండి పాకిస్తాన్ లాంటి పద్ధతిని తెస్తామని చెబుతున్నారే కానీ ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ఉన్నంతలో అందుబాటులో ఉన్న సదుపాయం వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ రోజుల్లో ఫోన్ అందరికీ ఉంటుంది. మెసేజ్ సర్వీసులు కూడా చాలా వరకు ఉచితంగానే లభిస్తున్నాయి.